నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఐక్యతా విజయపథం పేరుతో సుదీర్ఘంగా 2800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొట్టమొదటి ఐఏఎస్ అధికారిగా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు విజయ్ కుమార్. సో ఆయన అనుకోకుండా ఎన్నికలకు ముందు లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో పార్టీని స్థాపించి పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన ముందుకు కదిలారు. మరోవైపు మొన్న ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీ తరఫున పెద్ద ఎత్తున చేదు అనుభవాలు, చేదు రిజల్ట్సే చూసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భాల్లో ఆయన చరిత్ర కూడా ఒకసారి చూసుకుంటే గతంలో పరిటాల రవి లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయించి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును తెలియజెప్పినటువంటి ఘనత ఆయన సొంతం. మరోవైపు ఆయన ఏ శాఖలో పనిచేసినా సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి విజయ్ కుమార్ తనదైనటువంటి శైలిలో ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నారు. మరోవైపు పేదలకు కూడా ఎన్నో వేల ఎకరాలు పంచినటువంటి ఘనత కూడా ఆయన సొంతం. ఇట్లాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర ఏంటి, మరోవైపు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ రాజకీయ పరిస్థితులు, అక్కడ నేపథ్యం ఏ విధంగా ఉందో మాట్లాడదాం. మనతో పాటు విజయ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. నమస్తే. ఏం సార్, ఇవాళ లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో మీరు పార్టీ పెట్టడం, పాదయాత్ర చేయటం, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా అనిపిస్తుంది? మన జరిగిన ఎన్నికలైతే చూసాము. అది కంప్లీట్గా ఒక యాంటీ ఓట్. అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ గారు మళ్ళీ రాకూడదు అనేటువంటి ఒక భావనతో ఒక ఎమోషనల్ ఓట్ అనేటువంటిది క్లియర్గా మనం చూడటం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో అంటే అది ఆ ఎమోషన్ ఎంత లెవెల్కి వచ్చింది అని అంటే, ఒకవేళ మనం ఈ ఓటు అటు కానీ ఇటు కానీ వేస్తే మళ్ళీ ఇక్కడ ఈ ఈ అభ్యర్థులు కానీ గెలిస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం కానీ వస్తుందేమో, అలా రాకుండా ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్కి ఓటేయాలి తప్ప మరెవరికి ఓటేసినా కూడా మనం అనుకున్నది నెరవేరదన్న ఒక భావన, ఆ ఫీలింగ్ అనేటువంటిది లాస్ట్కి బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో దాంతో ఇంకా ఒక వన్ సైడెడ్గా పోలింగ్ అనేటువంటిది జరగడానికి రీజన్. బట్ ఈ సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్స్ సాధారణంగా అరుదుగా వస్తుంటాయి. లాస్ట్ టైం చూసుకుంటే 2019 ఎన్నికల సమయంలో అప్పుడు ఒక పాజిటివ్ ఎమోషన్ అనేది మనం చూసాం. అంటే లైక్ కొత్త అవకాశం, కొత్త వారు రావాలి, కొత్త అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో అది కూడా ఒక స్థాయికి వెళ్ళింది. కానీ బట్ మనం నెగిటివ్గా ఉండే తీవ్రత పాజిటివ్ ఉండే దానిలో ఉండదు. అందువల్ల అప్పుడు ఆయనకి కావాలి, అవకాశం ఇవ్వాలి అని అప్పుడు ఇచ్చారు. ఈసారి వద్దు, భరించలేము అన్న కోణంలో జరిగింది క్లియర్గా కనిపిస్తుంది. కానీ మీరు సుదీర్ఘంగా నాకు తెలిసి 30 సంవత్సరాల అనుభవం అనుకుంటా మీకు అధికారిగా పనిచేయటం. ఇట్లాంటి సందర్భాల్లో మీరు అనేక ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. సో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మీరు పనిచేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసిన తర్వాత మీకు అనిపించిందా ఎప్పుడైనా నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వంలో గెలిచే అవకాశాలు ఉంటాయి, లేకుంటే ఇంత ఘోరమైనటువంటి ఓటమి చవి చూసే అవకాశాలు ఉంటాయని ఏమైనా అనుకున్నారా మీరు? అంటే స్టార్టింగ్ అప్పుడు 5 సంవత్సరాల వ్యవధిలో టేక్ ఆఫ్ అన్నటువంటిది వారు అంటే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలను దృష్టిలో తీసుకుని ఒక్కొక్క అంశాన్ని రియలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్న దాని మీద ఫోకస్ చేశారు. ఆ విషయంలో మనం ఏ రకమైన కామెంట్ చేయడానికి లేదు. ఎందువల్ల అంటే ఒక మాట ఇచ్చి జనానికి వచ్చినప్పుడు దాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళడం అనేటువంటిది రాజకీయంగా ఎవరైనా కూడా ఎక్స్పెక్టెడ్ టు డూ. అలా చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఒక నిబద్ధత. అది పాటించడానికి ప్రయత్నం చేసిన రోజుల్లో అపోజిషన్కి కూడా వాయిస్ ఉన్న పరిస్థితి లేదు. వాళ్ళు ఏదైనా ఇది అది అని విమర్శించడానికి కూడా అవకాశం తావులేనటువంటి పరిస్థితి కొన్నాళ్ళు నడిచింది. బట్ ఎప్పుడైతే కొన్ని డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్, కొన్ని లా అండ్ ఆర్డర్ రిలేటెడ్గా పోలీస్ ఎక్సెస్ ఇట్లాంటివి స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి విమర్శకు తావు అనేటువంటిది మొదలైంది. దీనివల్ల ఏమవుతుందంటే చేస్తున్న మంచి కూడా కప్పేయగలిగే పరిస్థితి మిగిలినటువంటి అంశాల్లో వచ్చింది. అది కనిపిస్తుంది. ఉదాహరణకి లిక్కర్ పాలసీ తీసుకోండి, శాండ్ పాలసీ తీసుకోండి, ఇండస్ట్రియల్ పాలసీ తీసుకోండి, ఇలా అలాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, మిగిలినటువంటి పారిశుద్ధ్యం కానీ, ఇలాంటి అంశాలన్నీ తీసుకునేటప్పటికి ఏమవుతుందంటే కేవలం కుటుంబానికో వ్యక్తికో ఇచ్చే డబ్బు ఒక్కటే కాదు కదా లైఫ్ అనేది. సో లైఫ్ ఇట్స్ ఎ కంప్లీట్ థింగ్. ఇట్ రిక్వైర్స్ సో మెనీ యాంగిల్స్. సో అలాంటి పరిస్థితిలో డెవలప్మెంట్ అనేటువంటిది అన్ని వైపుల నుంచి కోరుకుంటారు. మరీ ముఖ్యంగా ప్రజలు మొదట ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. అది ఫస్ట్.
నా జీవితం సాఫీగా సాగుతుందా లేదా అనేటువంటి కోణంలో సాఫీగా సాగుతున్న దానికి అడ్డంకులు ఏర్పడితే ఏంటి నా లైఫ్ ఇలా ఉంది అనే ప్రశ్న ఎదురవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ వెళ్ళింది. అది అది ఆ అడ్డంకి ఎదురయ్యే వరకు సాఫీగా ఉందా లేదా అని ఎవరు అనుకోరు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలింది, ఆ పెయిన్ మనకి దెబ్బ తగిలినప్పుడు ఆ పెయిన్ ఫీల్ అవుతాం. అయితే ఆ పెయిన్ తగ్గిపోయినప్పుడు మనం గ్రహించాం, అసలు అది ఎప్పుడు తగ్గిపోయిందో కూడా తెలియదే అనుకుంటాం. అలాంటి పరిస్థితి మనం ఈ ఎలక్షన్లో చూసాం. మీరు ఒక అధికారిగా పనిచేశారు, కొంత క్లోజ్గానే ముఖ్యమంత్రి గారిని అప్పట్లో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఉంటాం. ఇవాళ అధికారంలో ఆయన అప్పుడున్నప్పుడు పనిచేసినటువంటి బ్యూరోక్రాట్స్ అందరూ బయటకు వచ్చి ఇవాళ అనేక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఆ నేపథ్యం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మీరు క్లోజ్గా మానిటర్ చేసిన సందర్భంగా మీరు ఎటువంటి లోపాలు ఏమైనా గుర్తించారా? ఎస్, ఇప్పుడు ప్రభుత్వాలు చాలా చూసాం. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నేనే చూసామండి. సో ఆ సందర్భంలో అనేకమైనటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాం. అప్పుడు పేదరికంపై గెలుపని ఒక కాన్సెప్ట్ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ని సమన్వయం చేసుకుంటూ, మేము సోషల్ వెల్ఫేర్లో ఉన్నాం, రావత్ గారు నేను, అన్ని డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేట్ చేసి అన్ని ప్రోగ్రామ్స్ మేము ఇచ్చాము. ఆ ప్రోగ్రామ్సే నిన్న ఎలక్షన్లో వీళ్ళు చెప్పుకున్నారు, వెల్ఫేర్లో మేము లోన్లు ఇచ్చాము, ఇన్నోవాలు ఇచ్చాము, చాలా రకరకాల కార్యక్రమాలు అప్పుడు చేసాం, అవేమి ఇప్పుడు లేవు అని చెప్పుకునే ఒక ఆపర్చునిటీ వాళ్ళకి రావడానికి ఆ రోజు మేము డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్. ఆ తర్వాత ఈ 5 year టర్మ్లో ఇప్పుడు జగన్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి మేము పాదయాత్ర చేసినప్పుడు కానీ, తర్వాత పార్టీని స్థాపించినప్పుడు కానీ చాలా స్పష్టంగా చెప్పాను నేను. ఏమనంటే, ఇప్పుడు లక్షల కోట్లు డబ్బు ఇచ్చున్నారు, బట్ దీనివల్ల పేదరికం పోయిందా, పేదలు ఏమైనా వాళ్ళు పైకి వచ్చారా అనేటువంటి అంశాలను నేను అప్పుడే లేవనెత్తాను. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇది ఒకటే సరిపోదు, దీంతో పాటు మిగిలినవి కూడా చేయాలి అనేటువంటి వాయిస్ని అయితే మనం ఇవ్వడం జరిగింది. సో మీరు అప్పుడు ఆనాడు లేవనెత్తారు అంశాలు, కానీ పేదల అభ్యున్నతి ధ్యేయంగా మీరు ఇవాళ పార్టీ పెట్టి కొంత ముందుకు కదులుతున్నటువంటి సందర్భం. యాక్చువల్గా పేదల అభ్యున్నతి కోసం అంటే ఏం చేస్తే వాళ్ళ జీవితాలు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి? ఈ విషయం మీద నేను చాలా స్పష్టంగా ఎలక్షన్కి ముందే 2.5 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పేదవాళ్ళకి ఇచ్చామని చెప్తున్నారు. 250 కుటుంబాలైనా పేదరికం నుంచి బయటకు వచ్చాయా? సో అంటే 2.5 lakh crores ఇచ్చి కనీసం 2,500 పీపుల్ కూడా పేదరికం నుంచి రాలేదంటే ఎటు వెళ్తుంది ఈ డబ్బు? ఒక ఆబ్జెక్టివ్ కానీ, దాని నుంచి ఒక పర్యవసానం, ప్రతిఫలం కానీ ఆశించకుండా ఊరికే లక్షల కోట్ల నిధులు ఖర్చు పెట్టడం వల్ల విజన్ లేకుండా వెళ్తే ఏమొస్తుంది అనేటువంటిది ఐ హ్యావ్ క్వశ్చన్డ్ ఇట్. ఈవెన్ యాత్రలోనూ మాట్లాడాను, ప్రతి చోట కూడా నేను మాట్లాడాను, పార్టీ పెట్టే రోజు, ఆ రోజు ఇనాగరల్ స్పీచ్లో కూడా నేను మాట్లాడాను. అంటే అక్కడ ఏం కావాలంటే, ఇప్పుడు స్థిరమైనటువంటి ఆస్తి, స్థిరమైనటువంటి ఆదాయం, ఈ రెండు లేకుండా ఎలా పేదరికం పోతుంది? ఇప్పుడు నెలవారీగా నిరంతరంగా ఆదాయం వచ్చే మార్గాన్ని కదా చూపించాలి. ఈ రోజుకి భోజనం పెడితే ఈ రోజు రెండో రోజు భోజనం ఎలా అనేది చూస్తాం. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు నిరంతరంగా ఎదగాలి అని అంటే, మనకు చైనీస్ సామెత చెప్పినట్టు ఈ రోజు ఒక ఫిష్ ఇస్తే ఆ రోజు భోజనం చేస్తారు, బట్ ఆ చేపను పట్టుకునే విధానం నేర్పిస్తే ప్రతిరోజు భోజనం చేయగలుగుతారు. అది లోపించింది. ఆ పట్టే విధానం ఇవ్వలేదు. అంటే వాళ్ళుగా ఎర్న్ చేసుకుని, సంపాదించుకుని, ఆ సంపాదనతో జీవించే విధానాలు ఇవ్వడం లేదు. దీనికి నేనేమంటానంటే, ఈ పెత్తందారులు కానీ, ఆధిపత్య వర్గాలు కానీ తెలియక కాదు, తెలుసు, వాళ్ళు ఎప్పుడూ మన మీద ఆధారపడి జీవించే వాళ్ళుగానే ఉండాలి తప్ప సర్వ స్వతంత్రులుగా వాళ్ళు ఎదగకూడదు. ఈ రకమైనటువంటి విధానంతో కనుక వాళ్ళకి ఆస్తులు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, అవకాశాలు ఇచ్చి, తమకు తాముగా సంపాదించుకునే మార్గాన్ని కనుక వాళ్ళ చేతికి ఇచ్చేస్తే రేపు మన చుట్టూ ఎవడు తిరుగుతాడు, మన కాళ్ళకి ఎవడు మొక్కుతాడు, మన కింద బానిసలుగా ఎందుకుంటారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళు నిరంతరంగా బానిసలుగానే ఉండాలి, ఇస్తూ ఉండాలి, అప్పుడు తిప్పుకుంటూ ఉండొచ్చు. సో వాళ్ళు మన చుట్టూ తిరగాలి, మన మీద ఆధారపడుతూ ఉండాలి, అప్పుడప్పుడు భిక్షం వేయాలి. ఆ భిక్షం కూడా వేయకపోతే వచ్చి అడుక్కోరు కదా. అలా ఉంచాలి వీళ్ళని, ఈ పేదవారిని అనేది వాళ్ళ ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానంతోనే మేము ఒక కొత్త పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, విముక్తి కూడిక అనేటువంటి ఒక విధానంతో ఈ పార్టీని మనం తీసుకొచ్చాం. సో ఇప్పుడు జగన్ ఓటమి కేవలం సంక్షేమాలను నమ్ముకున్న దానికోసమే ముఖ్య కారణంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా? అంటే ఇక్కడ
ఓటమికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని కనుక మనం పరిశీలించాలనుకుంటే, అసలు మొట్టమొదట బేస్ అనేది ఎలా వచ్చిందంటే, జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి, వారి స్వేచ్ఛను హరించటం అన్న దగ్గర స్టార్ట్ అయింది. గ్రామాల్లో అక్కడ ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడలేనటువంటి పరిస్థితి నేను పాదయాత్రలో చూశాను. సో, ఎప్పుడైతే మాట్లాడే స్వేచ్ఛ అనేది కష్టం అవుతుందో, విత్తనం పడింది. ఏంటి ఈ పరిపాలన? ఇది ఎటు దారి తీస్తుంది? అనేటువంటి విత్తనాలు పడ్డాయి. సో, ఇలా మనకు కనీసం 75 సంవత్సరాలుగా అనుభవిస్తున్న ప్రజాస్వామ్యంలో ఉన్న స్వేచ్ఛ, ఈ రోజు మనకు లేదేంటి అన్నప్పుడు, ఇక మిగిలినవన్నీ కూడా పెద్ద విషయాలుగా మారడం మొదలైంది. ఉదాహరణకి లిక్కర్ తీసుకుంటే, రూ. 180 వచ్చేది 600 పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఏమైపోయిందంటే, రోజువారీగా కూలి చేసేవాళ్ళు, వారు 600 సంపాదిస్తే గతంలో 200, 300 ఇంటికి ఇచ్చేవాళ్ళు. ఈసారి రూ. 50 కూడా ఇవ్వని పరిస్థితి వచ్చింది. మహిళలు 2 రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఒకటి, సంపాదించిన కూలి ఇంటికి రావట్లేదు సగం కూడా. 2, భయంకరమైన మందు తాగి అనారోగ్యం పాలవుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. అక్కడ మహిళలు హర్ట్ అయ్యారు. సో, ఒకదానికొకటి యాడ్ అయింది. ఇంకా నిర్మాణ రంగంలో కార్మికులు శాండ్ పాలసీ మీద, అమ్మ బాబోయ్! మా వేజెస్ అన్నీ పోతున్నాయి, మాకు అవకాశాలు పోతున్నాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, పోలీస్ ఎక్సెస్, రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాలు పూర్తిగా పడిపోవడం, లిక్కర్ లాంటి పాలసీ, శాండ్ పాలసీ, ఇలా ఒకదానికొకటి యాడ్ అయిపోయి కనీసం రోడ్లు కూడా లేవు. అంటే ఏమైపోయిందంటే, ప్రతిదాన్ని విమర్శనాత్మకంగా చూసే పరిస్థితి వచ్చేసింది. సో, ఇది లేదు, అది లేదు, అది కూడా లేదు, ఇది కూడా లేదు. మేము ఏ గ్రామానికి వెళ్ళినా ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, ఎస్పెషల్లీ ఎస్టీ కాలనీస్, ఎస్సీ కాలనీస్, బీసీస్, ఎవరైతే పేదలు జీవించే నివాస ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడ ఒక రోడ్ లేదు, ఎక్కడ ఒక డ్రైనేజ్ లేదు. మరి కనీసం పారిశుద్ధ్యం కూడా లేకపోతే కొత్త జబ్బులు వస్తున్నాయి. కొత్త జబ్బులు వస్తే అదేమన్నా వాళ్ళు చేసిన తప్ప? ఆ జబ్బు నయం చేసుకోవడానికి వెచ్చించాల్సిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సంపాదించేది తినడానికే సరిపోనప్పుడు అంటే పరిపాలన లోపం వల్ల వచ్చిన కొత్త జబ్బుకి ఎక్కడి నుంచి తెచ్చి వీళ్ళు ఖర్చు పెట్టాలి? ఇలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయిపోయింది. అలా ఒకదానికొకటి పరిశ్రమలు రాకపోవటం, జాబ్స్ క్రియేట్ అవ్వకపోవటం, ఎస్పెషల్లీ యూత్ అన్రెస్ట్కి వెళ్ళడానికి కారణం ఏంటి? జాబ్ క్యాలెండర్ లేదు, రెగ్యులర్ నోటిఫికేషన్స్ లేవు, రిక్రూట్మెంట్ లేదు, ప్రైవేట్ జాబ్స్ లేవు. సో, మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏమైపోయింది? అగ్రికల్చర్ బేస్ అయిపోయింది. మనకి ఇండస్ట్రీస్ లేవు. ఒకప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు పలు రంగాల్లో హైదరాబాద్ ఒక హబ్గా ఉంది. ఫార్మా హబ్గా ఉంది, ఇండస్ట్రియల్ హబ్గా ఉంది, ఐటీ హబ్గా ఉంది, ఇట్లా వేరియస్ ఐటమ్స్. అలాంటిది ఏది చెప్పుకోవడానికి లేదు కదా. అక్కడక్కడ ఏదో విశాఖపట్నము, కృష్ణపట్నం ఇట్లాంటి పోర్ట్లు, దాని చుట్టూ వచ్చిన డెవలప్మెంట్స్ తప్ప ఒక రాష్ట్రానికి సరిపడినంత జిఎస్డిపి, స్థూల ఉత్పత్తినిచ్చే అన్ని ఫ్యాక్టరీలు కానీ, అంత ఉద్యోగం కానీ మన ఆంధ్రప్రదేశ్లో లేదు. పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి అధిక శాతం జిఎస్డిపి వ్యవసాయం నుంచే వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, సేవా రంగం కానీ, ఉత్పత్తి రంగం కానీ అభివృద్ధి చేయాలి. దీనికి ఒక విజన్ కావాలి. ఒక్క రోజులో అవ్వదు అది. ఇప్పుడు మనం విత్తనాలు వేస్తే అది కార్యరూపం దాల్చడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. సో, అంతకుముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇలాంటివి ఏమీ చేయలేదు. మాటలైతే బాగా చెప్పారు. అప్పుడు వాళ్ళు మేము కన్వెన్షన్స్ అన్నారు, ఇంటర్నేషనల్ అన్నారు, తీసుకొచ్చారు, ఎంఓయూలు చేశారు, లక్షల కోట్లు వస్తున్నాయి అన్నారు. ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఆ కియా అనేటువంటి ఒక మేజర్ ఫ్యాక్టరీ తప్ప చెప్పుకోదగింది ఏది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఆ 5 సంవత్సరాల్లో రాలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా అంత చెప్పుకోదగినవి ఏమీ రాలేదు. ఉన్నవి చిన్నగా 10 ఏళ్ళలో పూర్తిగా వెనుకబాట్లోకి వెళ్ళిపోయింది. అదే ఆ ప్రభుత్వం కొన్ని విత్తనాలు వేసి ఉండుంటే అవి ఇప్పుడు కార్యరూపంలోకి వచ్చాయి. వీళ్ళు కూడా కొన్ని వేసి ఉండుంటే అవి కూడా వచ్చి ఉండేవి. అలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వచ్చిండేవి. అదేమీ రాలేదు. ఇద్దరు కూడా ఆ రకంగా ఫెయిల్ అయిపోయారు. సో, ఇప్పుడు డెవలప్మెంట్ వెనుకబడింది. మీరేమో 2800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి లక్షలాది గుండెలను తట్టారు. పెద్ద ఎత్తున సమస్యలు చూశారు. ఇట్లాంటి సందర్భాల్లో జగన్ ఇప్పటికి కూడా ఇంకా బటన్ నొక్కాను, నేను ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాను, ఇన్ని వేల కోట్లు ఇచ్చాను, అయినా ఎవరు ఓటేయలేదు అని అంటే తను తప్పు తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటారు? అంటే వారు ఎట్లా ఆలోచించుంటారంటే, నేను ఒక మేనిఫెస్టో ఇచ్చాను, ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా పాటించాను కదా, 99% అమలు చేశాను కదా, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను కాబట్టి నాకు ఓటు వేస్తారు కదా అనేటువంటి ఒక భావన ఆయన ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఇట్ ఈజ్ నాట్ జస్ట్ వన్ యాక్టివిటీ.
మొత్తం అన్ని రకాలుగా ఇప్పుడు గవర్నమెంట్ అన్నది ఎందుకు ప్రజలు చూస్తారంటే, ఒకటి సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ. అంటే అంతర్గతమైనటువంటి భద్రత హోమ్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, ఫినాన్షియల్ కరెన్సీ కానీ ఫైనాన్షియల్ పాలసీస్ కానీ ప్రభుత్వం తేవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక అభివృద్ధి రంగం అభివృద్ధి కోసం రోడ్లు కానీ పోర్టులు కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా తేవాలి. ఇవన్నీ నడుస్తూ వెల్ఫేర్ జరగాలి. సో సంక్షేమం అనేది ఒక ఆర్గన్ అంతే. గవర్నమెంట్ చేసే పనుల్లో ఒక్క యాక్టివిటీ అది. అవి కాకుండా చేయాల్సిన మేజర్గా మనకి ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, డిఫెన్స్ ఉంది, ఫైనాన్స్ ఉంది, సెక్యూరిటీ ఉంది. వీటన్నిటిని కూడా లా అండ్ ఆర్డర్ ఉంది. వీటన్నిటితో పాటు చేస్తే అది సమతుల్యత అవుతుంది. ఆ సమతుల్యత లోపించింది కాబట్టి అతని ప్రకారంగా చేసిన సక్సెస్తో పాటు ఇవి కూడా చేసి ఉంటే డెఫినెట్గా అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు జగన్ ప్రభుత్వంలో కూడా చాలా కీలకమైనటువంటి అధికారిగా పనిచేశారు. ఇట్లాంటి సందర్భాల్లో ఏమన్నా పథకాలు ఇంప్లిమెంటేషన్ ఏమైనా ఫెయిల్యూర్స్ అబ్జర్వ్ చేశారా? అంటే వారు ప్రభుత్వంలో చూస్ చేసుకున్నవన్నీ బటన్ ద్వారా మనీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి విధానం ద్వారానే వారు చూస్ చేసుకున్నారు. అవి కాకుండా కూడా చాలా పథకాలు ఉన్నాయి. ఏది ఇన్కమ్ జనరేషన్ ఇచ్చేటువంటివి, లైక్ ఇప్పుడు మేము వెల్ఫేర్లో ఉన్నప్పుడు ఇన్నోవాస్ లాంటి ఒక ప్రోగ్రామ్ చేసాం. 20 లక్షలు పెట్టి ఒక ఇన్నోవా కారు కొనిపిస్తే అతను 60-70 వేలు నెలకు సంపాదించగలుగుతాడు. అందులో అన్ని పోను 15 నుంచి 25 వేలు వరకు ఉంటుంది. అలా 5 సంవత్సరాల పాటు నిరంతరమైన ఆదాయం వస్తుంది. 5 సంవత్సరాల పాటు 15 వేలు నెల సంపాదించగలిగినప్పుడు ఏ ఆదాయం లేని వ్యక్తి ఒక స్టెబిలిటీకి వస్తాడు. దాని నుంచి ఇంకొక వ్యాపారం అంటే నేను పాదయాత్ర చేస్తున్నా, వెంకటగిరి 4 రోడ్ల జంక్షన్ దగ్గర నిలబడి మాట్లాడుతున్నా. సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి నమస్తే సార్ అని పరిచయం చేసుకుని, సార్ ఆ రోజు నాకు కారు ఇచ్చారు, ఆ కారు నడిపాను, 2 సంవత్సరాలకు ఇంకో కారు కొన్నాను, ఇప్పుడు 3 కార్లు నడిపిస్తూ నేను ఏజెన్సీ పెట్టాను సార్ అన్నాడు. అంటే అసలు అది ఎంత సంతృప్తినిస్తుంది. అంటే మనం ఆ రోజు 20 లక్షలు పెట్టి ఒక వెహికల్ కొనిస్తే ఈ రోజు అలాంటివి 3 కార్లు పెట్టుకుని ఒక ట్రావెల్ ఏజెంట్గా అతను జీవిస్తున్నాను, నేను నా కుటుంబం బాగున్నాను, నా పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నాను అని చెప్పాడు. దట్ ఈస్ ద సక్సెస్ స్టోరీ. అలాంటివి సో మెనీ నేను పనిచేసినటువంటి ప్రదేశంలో కానీ విభాగాల్లో కానీ దేర్ ఆర్ సో మెనీ సచ్ సక్సెస్ స్టోరీస్. దట్ ఈస్ డెవలప్మెంట్. అది రియల్గా పేదరికం నుంచి ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వచ్చింది. నువ్వు ఒక 20 లక్షలతో ఒక కుటుంబం తెచ్చి. సో అట్లాంటి సేమ్ మీరు చెప్తున్నటువంటి ఐడియాలజీతో తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు అని, మైనారిటీ బంధు అని ఇట్లాంటి బంధులు ప్రవేశపెట్టి 10 లక్షల మేరకు వాళ్ళకి ఆర్థికంగా కొంచెం స్ట్రెంగ్తన్ చేసే విధంగా కొన్ని అడుగులు వేశారు. కానీ అవి కూడా ఫెయిల్యూర్ తీసుకొని అడుగులు పడ్డాయి తెలంగాణలో. అంటే ప్రచారం ఏమో ఎక్కువ, ఇచ్చిందేమో తక్కువ. సో ఇప్పుడు మీరు 10 లక్షల చొప్పున ఊరికి ఒక కాన్స్టిట్యున్సీలో 10 మందికి ఇస్తే లేకపోతే 100 మందికి ఇస్తే అదేమి ఇంపాక్ట్ వస్తుంది? ఇప్పుడు మనకున్నటువంటి బడ్జెట్ని ఫ్రూట్ఫుల్గా ఎలా స్పెండ్ చేయాలి, ఆ రిటర్న్స్ ఎట్లా రావాలి అన్న దాని మీద ఫోకస్ చేయాలి. అంటే ఒక పేద కుటుంబానికి మనం ఇచ్చినప్పుడు, పేదరికం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి సబ్జెక్ట్, ఎన్నో రకాలైనటువంటి అంశాలతో కూడుకున్నది. ఇప్పుడు నిరుపేదగా ఉన్న వాడికి నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే ఏం చేస్తాడంటే అతనికి ఉన్నటువంటి అవసరాలు తీర్చుకుంటాడు. అంటే కన్జ్యూమ్ అయిపోద్ది మొత్తం. కొన్ని అప్పులు ఉంటాయి, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో సరుకులు ఉండవు. నేను 1,00,000 ఇచ్చాను కదా వాడు బాగుపడిపోతాడు అనుకుంటే అవ్వదు. అలాంటివి మల్టిపుల్ డోసెస్లో ఇవ్వాలి. ఇస్తే ఏమవుద్దంటే ముందు వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలన్నీ తీరి బయటపడిన తర్వాత అప్పుడు ఆదాయం ఎలా సంపాదించాలని దానికి వస్తాడు. మనం అది ఆ పారాడైమ్ మనం చూడం. అది చూడకుండా మనం ఇస్తున్నాము, మనం బాగు చేసేస్తామని మనం అనుకుంటాం. బట్ ఉదాహరణకు వాళ్ళ ఇంట్లో చిన్న కార్యక్రమం చేయాలి, ఒక పెళ్లి చేయాలి, లేదా ఒక యాక్సిడెంట్ అయిందంటే 3-4 లక్షలు అప్పులు పాలైపోతారు. ఆ సమయంలో మన ప్రభుత్వం ద్వారా ఒక 3 లక్షలు ఇచ్చుంటే ఆ 3 లక్షలు దానికి వెళ్ళిపోద్ది, ₹1 కూడా ఉండదు. దాని నుంచి రూపాయి ఇన్కమ్ జనరేషన్ రాదు. ఇన్కమ్ జనరేషన్ అనేటువంటిది ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. దానికి కావాల్సిన దానికి ముందుగా ఈ బేస్ అంతా డెవలప్ చేయాలి. దీన్ని ఒక ప్రత్యేకమైన విధానంతో పాలసీతో వెళ్ళి చేయాలి అది. ఇప్పుడు అందుకని వరల్డ్ బ్యాంక్ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ కొన్ని పావర్టీ ఎలివేషన్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అది అంటే అంచెలంచెలుగా ఎలా చేసుకెళ్ళాలి, ఒక పేద కుటుంబాన్ని ఎలా పైకి తీసుకురావాలనే దానికి కొన్ని పాలసీ డాక్యుమెంట్స్ ఇచ్చారు వాళ్ళు. ఆ విధానం ఫాలో అవ్వడానికి ట్రై చేశారు. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోక ముందు
ప్రభుత్వాలు కూడా ఇలాంటి వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ తోటి పవర్టీ రిడక్షన్ ప్రాజెక్ట్స్ చేశాయి, వేల కోట్లు తెచ్చి చేశాయి. ఆ అంచెలంచెలుగా చేసినప్పుడు కొన్ని కుటుంబాలు బయటపడ్డాయి. బట్ అలాంటి విధానం పాటించలేదు కదా. సో మీరు మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు, మీరు కూడా తిరుపతిలో నాకు తెలిసి పోటీ చేశారు అనుకుంటా. ఎట్లా అనిపించింది అంటే మొన్న ఎన్నికలు చూస్తే కొంచెం వైవిధ్యంగా జరిగినాయి, యాంటీ ఓట్ అని మీరే చెప్తున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో మీరు కొంత బరిలో దిగినప్పుడు మీకు ఏమనిపించింది? ఎన్నికల్లో పోటీకి వచ్చినప్పుడు చాలా బాగా ఆదరించారు. అందులో నేను అక్కడ పనిచేసిన ప్రాంతం అవడం వల్ల ఏ ఊరికి వెళ్ళినా కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, హారతులు ఇచ్చారు, పూలు వేశారు, ఇట్లాంటివన్నీ కూడా చేశారు. తప్పకుండా వేస్తామని కూడా చెప్పారు. ఇలాంటి వాళ్ళు కావాలని కూడా అన్నారు. ఓవర్ ఏ పీరియడ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డబ్బు. మీరు వాటికి దూరం. సో డబ్బు ₹1 కూడా ఇవ్వకుండా ఓటు ఎట్లా వేస్తాము అనేటువంటి ప్రశ్నలు వచ్చాయి. ఎంత కొంచెం కూడా ఇవ్వరా, అసలు ఇవ్వరా అనేటువంటి ప్రశ్నలు చాలా వచ్చాయి. జనాల్ని ఓటింగ్కి తీసుకెళ్ళడానికి మోటివేట్ చేసే లీడర్స్ స్మాల్ స్కేల్లో ఉండేవాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బు ఇస్తే కదా మేము వెళ్ళగలుగుతాం అనేటువంటి భావన వచ్చింది. ఇదంతా ఒకవైపు నడుస్తున్న క్రమంలో ఇంకొక వైపు ఏమైపోయిందంటే ఈ ప్రభుత్వం మారాలి అనేటువంటిది బాగా డామినేట్ చేసింది. సో ప్రభుత్వం మారాలనేది డామినేట్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇంకా వాళ్ళ డబ్బు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే డబ్బు లేకుండా ఓటు ఎలా వేస్తాము అనే ప్రశ్నించే స్థాయికి జనాల్ని తీసుకెళ్ళిపోయారు ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ, ఎస్పెషల్లీ మన దక్షిణ భారతదేశంలో. సో అది చాలా దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇది అసలు ఏ విధంగానూ కూడా ప్రజాస్వామ్యంలో హర్షించదగినటువంటిది కాదు. కానీ వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ అధికారంలో కొనసాగడానికి ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. ఎరాడికేట్ చేయాలంటే ఒకటే, రాజకీయంగా పనిచేయాలనుకునే పార్టీలు ఒక రకమైన సూత్రానికి, అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కదా, అలాంటి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వీళ్ళందరూ కలిసి సైన్ చేయాలి. మనం రూపాయి ఇవ్వకుండా పూర్తిగా మన ప్రతిభ మీద, మన మేనిఫెస్టో మీద, మన యొక్క ఆలోచన విధానం మీద వెళ్ళాలి అనేటువంటిది, అది చాలా కష్టం. రెండోది జనమైనా మారాలి. సో జనం మనం ఎన్నుకునే ప్రభుత్వానికి మనం డబ్బు తీసుకుని ఓటేయడం ఏమిటి అనేటువంటి మార్పు రావాలి. అది బాగా ఎడ్యుకేట్ చేస్తే కొంతమంది జనం అయితే మారచ్చు. ఇప్పుడు డబ్బు తీసుకోకుండా ఓటేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. ఒకళ్ళు ఇచ్చిన మాకు వద్దు, మేము తీసుకోము, మేము వేస్తామని చేసేవాళ్ళు ఉన్నారు. సో ఈ రీజన్స్ వల్ల ఓటింగ్ అనేటువంటిది రాకపోవడం జరిగింది. యాజ్ ఏ బ్యూరోక్రాట్గా మీకున్న ఐడియాలజీ కానీ సిద్ధాంతాలన్నీ కూడా కొంచెం మంచి సిద్ధాంతాలు, కానీ ప్రజలకి కొంత వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్న లక్ష్యంతో మీరు మీ పదవిని కూడా త్యాగం చేసి వీఆర్ఎస్ తీసుకొని మీరు వచ్చి ప్రజా జీవితంలో ఉన్నారు. మీలాగా వచ్చినటువంటి వాళ్ళు చూసుకుంటే జయప్రకాష్ నారాయణ గారు కూడా సేమ్ బ్యూరోక్రాట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వివి లక్ష్మీనారాయణ గారు అట్లాగే బ్యూరోక్రాట్స్ ఐపీఎస్ చేసి వచ్చిన వాళ్ళు, మీరు అలాగే ఉన్నారు. కానీ ఎక్కడ లోపం జరుగుతుంది? ఎందుకు సక్సెస్ స్టోరీస్ కంటే కూడా ఫెయిల్యూర్ స్టోరీగానే కనిపిస్తుంది పార్టీలు పెట్టి? అంటే ప్రజలకు చేద్దామని మంచి ఉద్దేశంతో వచ్చినప్పటికి కూడా నీరు గారిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది చాలా పర్టినెంట్ క్వశ్చన్, ఇది వాల్యుబుల్ క్వశ్చన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక అధికారిగా ఉన్నప్పుడు మనతో జనం మమేకమై పనిచేసే విధానం వేరు, ఒక నాయకునిగా జనంలోకి వెళ్ళి వాళ్ళ కోసం పనిచేయాలనుకున్నప్పుడు పనిచేసే విధానం వేరు. అసలు మొట్టమొదట ఒక కనెక్ట్ అనేది ఏర్పడాలి ప్రజలతో. ఇప్పుడు అఫీషియల్గా ఉండే కనెక్టు వాళ్ళని నడిపించడానికి ఉండే కనెక్ట్కి సరిపోదు. సో దట్ మీన్స్ వాట్, సో మనం ఏ జనంతో అయితే కలిసి ప్రయాణించాలనుకుంటున్నామో ఆ జనం మొదట మనల్ని స్వీకరించాలి, మా నాయకుడు అనేటువంటి విశ్వాసంలోకి రావాలి. వచ్చిన తర్వాత ఎస్ అవుతుంది. అయితే మా నాయకుడు అనే విశ్వాసంలోకి వచ్చే క్రమంలో వాళ్ళు బేరీజ్ కూడా వేసుకుంటారు. అప్పుడు వీమే ఆ యూనిక్నెస్ని మనం చూపించవచ్చు. అంటే మనకున్న ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, ఐఏఎస్ అనేటువంటి సర్వీస్, వీటన్నిటి ద్వారా ఒక యూనిక్నెస్ని మిగిలినటువంటి నాయకులకి మనకు ఉన్నటువంటి తేడాన్ని చూపించే అవకాశం వస్తుంది. అదే సమయంలో మనం ఒక సిద్ధాంతం పరంగా వెళుతున్నాము, అలాగే ఒక నిజాయితీ అనేటువంటి ఆలోచనతో వెళుతున్నాము, డబ్బుని ఎరగా చూపించి పదవి తెచ్చుకోదామనే ఆలోచనతో వెళ్ళడం లేదు. ఇవన్నీ కూడా వస్తాయి. సో అత్యధికంగా సక్సెస్ లేకపోవడం, తక్కువ సక్సెస్ ఉండడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనం జనంతో మమేకం అవ్వాలి, వాళ్ళ యొక్క సమస్యలు మీద స్పందించాలి, వాటి కోసం పని చేయాలి. అలాగే గ్రాస్ రూట్ నుంచి ఒక నిర్మాణం అనేది ఉండాలి. ఇది లేటరల్గా ఎంటర్ అయితే పొలిటికల్గా
ఆల్రెడీ అప్పటికే ఉన్న పార్టీలో అయితే సాధ్యమవుతుంది తప్ప ఇలా నూతనంగా ఏర్పాటు చేయాలంటే లేటరల్ ఎంట్రీతో జరగదు. సో అది మనం గ్రాస్ రూట్ నుంచి బిల్డ్ చేస్తాం. కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలకి ఇంకా ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించినటువంటి పరిస్థితి. మొన్న బీజేపీకి పూర్తిగా ఏమీ లేకపోయినా కొంత జనసేన టీడీపీతో కలిస్తేనే 5 సీట్లను వచ్చినటువంటి పరిస్థితి. అంతకుముందు ఓట్ బ్యాంక్ లేదు బీజేపీకి. కానీ ఇట్లాంటి సందర్భాల్లో అసలు కొత్త పార్టీగా మీరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సందర్భంగా అసలు ఎదుగుదలకు వ్యాక్యూమ్ ఉందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? డెఫినెట్గా స్పేస్ అయితే ఉంది. ఎలాంటి స్పేస్ అయితే ఉందంటే ఇప్పుడు ఉదాహరణకి 19 ఎన్నికల్లో ఏం జరిగింది? బీజేపీ వేరు, జనసేన వేరు, టీడీపీ వేరు, వైసీపీ వేరు. ఆయా పార్టీ ఇప్పుడు 5.8% జనసేనకు వచ్చాయి అప్పుడు. ఇప్పుడు అది 6.8% అయింది. 1% పెరిగింది. 1% తోటి 21 సీట్స్ వచ్చాయి. సో ఒకవేళ ఇప్పుడు కూడా అలాగే పోటీ చేసి ఉండుంటే 39.3% వచ్చిన వైసీపీ 10 సీట్లకు పరిమితం అయి ఉండేది కాదు. ఇది స్ట్రైట్ ఫైట్ అవడం వల్ల అలాంటి పరిస్థితి ఏర్పడింది. అదే విడివిడిగా పోటీ చేసి ఉంటే ఎవరి స్థాయిలో వాళ్ళకి అవకాశాలు వచ్చి ఉండేవి. ఈ రోజుకి కూడా అలాంటి అవకాశం ఉంది. ఇప్పుడు 2 పార్టీలే అనేటువంటి విధానానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. ఎందుకనంటే ఎవరికి ఉండేటువంటి విధానంలో వారి స్థాయిలో వాడు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం సిద్ధాంతపరంగా పేదవారిని ఆదుకుని వాళ్ళని అధికార దిశగా నడిపించాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చిన పార్టీ ఇది. ఇన్నాళ్ళు ఈ 76 సంవత్సరాల భారత స్వపరిపాలనలో పేదలకైతే ఎప్పుడూ అధికారం రాలేదు. అధికారం అనేటువంటిది ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అందులో ఒక 2 ఎస్సీలకు, 2 బీసీలకు, 2 మైనార్టీలకు ఇచ్చేసి అధికారం ఇచ్చేసామంటే అది అధికారం కాదు. ఎందుకు కాదనంటే రాజ్యాధికారం వేరు, నిర్ణయాధికారం వేరు. రాజ్యాధికారంలో ఎవరున్నారో వాళ్ళు నిర్ణయం చేస్తారు తప్ప అందులో మంత్రులుగా ఉన్నంత మాత్రాన, హోంమంత్రిగా ఉన్నంత మాత్రాన ఎలాంటి నిర్ణయం చేసే అధికారం లేని పదవి ఉన్న ఒకటే, ఊడిన ఒకటే. అదే అనుభవిస్తూ వచ్చాయి ఈ పేద వర్గాలన్నీ కూడా. మన ఆలోచన ఏంటంటే ఈ పేద వర్గాలు నిజమైనటువంటి నిర్ణయం చేయగలిగే అధికారంలోకి రావాలి. అలాంటి రాజ్యాధికారాన్ని తేవాలనేది ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. అందుకోసమే నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లో పేదలందరినీ కూడా ఏం కోరుతూ ఉన్నానంటే ఇప్పుడున్నవన్నీ పెత్తందారుల పార్టీలు, బూర్జువాల పార్టీలు, ఆధిపత్య వర్గాల పార్టీలు. అక్కడ మనం సేవకులుగానే బానిసలుగానే ఉంటాము పదవి వచ్చినా కూడా. అలా కాదు, నిజమైన అధికారాన్ని చూడాలి, ఏదైనా ఒక విధానం మీద ఒక నిర్ణయం చేయాలి అని అనుకుంటే పేదల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలి. అప్పుడు అది సాధ్యమవుతుంది. ఆ 2.5 లక్షల కోట్లతో మనం కనీసం ఒక 2.5 లక్షల కోట్ల కుటుంబాలని బాగు చేయగలిగే అవకాశం వచ్చి ఉండేది. అలాంటిది ఏది రాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు బానిసలుగానే చూడాలి, వీళ్ళని వాడుకోవాలి అన్న దృక్పథమే వాళ్ళకు ఉంది కాబట్టి. అందుకు ఈ స్పేస్ ఉంది. డెఫినెట్గా ఈ అవేర్నెస్ అనేది మేము జనంలో తీసుకొస్తాం. ఈ 5 సంవత్సరాలు జనంలోకి వెళతాం. ఊరూరు ప్రచారం చేసుకుని వారందరికీ కూడా ఒక విధానాన్ని, ఒక సిద్ధాంతాన్ని నేర్పించి మనం ఏ రోజైతే అధికారంలోకి వస్తామో అప్పుడు నిర్ణయం మందవుద్ది. సో మీరు ఏదైతే ముఖ్య ఉద్దేశం చెప్పారో మీ పార్టీకి సంబంధించి నిర్ణయాత్మక అధికారం అని, అది దానికైనా ఒక లక్ష్యం పెట్టుకున్నారా? ఈ టైంలోపు దీన్ని గోల్ అచీవ్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నారా? ఎస్, ఈ 5 years ఈ ఆస్పెక్ట్ మీదే వర్క్ చేయాలనేటువంటి దాంతో ఉన్నాము. సో ఒకేసారి అధికారం అన్నది చేతికి రాకపోయినా బార్గెనింగ్ పవర్, బేరమాడే శక్తిని అయితే సంపాదించాలి. బేరమాడే శక్తితో పాటు నిర్ణయ అధికారాన్ని సంపాదించాలనేది మా ఆలోచన. సో అసలు యాక్చువల్గా చాలామంది పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పటికీ, లేదంటే కనుక అధికారంలో ఉన్నప్పటికీ కూడా సహజంగా రాజకీయాలు అంటేనే ఒక అనిశ్చితి, ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది పబ్లిక్లో కానీ ప్రజల్లో అందరిలో కూడా. ఇట్లాంటి సందర్భాల్లో మీరు సొంతంగా పార్టీ పెట్టాలి అని ఒక ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే ఇది ముందు నుంచి ప్రీప్లాన్డ్గానే జరిగిందా, లేకుంటే ఆల్ ఆఫ్ సడన్ పాదయాత్ర చేస్తాం మీకు ఏమన్నా ఒక ఆలోచన వచ్చింది? ఎట్లా క్రియేట్ అయింది అసలు ఇది? అంటే ముందు నుంచి ఒక ఆలోచన విధానం ఉంది నాకు. ఆ ఆలోచన విధానం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పేదవారికి వచ్చిన ప్రతి ప్రభుత్వం ఏదో ఒక అవకాశం, లేకపోతే తాయిలాలు, ఫ్రీబీసు అలా ఇవ్వడమే జరుగుతుంది తప్ప ఒక స్థిరమైన బలమైనటువంటి అవకాశం అయితే ఇవ్వడం లేదు. అది ఇప్పుడున్నటువంటి పార్టీలు ఏవి కూడా చెయ్యవు. వీళ్ళు ఎంతవరకు ఓటు బ్యాంక్గానే చూస్తారు వీళ్ళని అనేటువంటిది ఎన్నాళ్ళుగానో నన్ను వెంటాడుతున్నటువంటి విషయం. సో దీనికి ఏమిటి సమాధానం అనేది కొంత చర్నింగ్ ప్రాసెస్ అనేది జరిగిన
2729 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సందర్భంలో 1000కి పైగా గ్రామాల్లో లక్షల మంది జనాన్ని కలుసుకున్నప్పుడు వాళ్ళందరిలో కుటుంబాల్లోకి తొంగి చూసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి చూసిన తర్వాత కూడా ఆలోచన మరింత బలపడింది. మరింత బలపడిన తర్వాత ఒక నిబద్ధత నిజాయితీతో పనిచేసే ఒక రాజకీయ పార్టీ ఉంటేనే ఇలాంటివి మనం అచీవ్ చేయడానికి సాధ్యమవుతుంది. అలా కాకుండా ఉన్న పార్టీల ద్వారా అయితే మాత్రం ఏదో 2%, 3%, 4% అన్నది అంతకు మించి ఎక్కువగా మనం సాధించే పరిస్థితి ఉండదు. సో మీరు ఆల్రెడీ 2800 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. భవిష్యత్తులో ఏమన్నా ఇంకేమన్నా పాదయాత్రలు చేసే ఆలోచన కానీ లేకుంటే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే నేను ఇప్పుడు మొదటి దశ పాదయాత్ర ఆ రోజే అనౌన్స్ చేశాం మేము. ఇది మొదటి దశ. ఇప్పుడు తీర ప్రాంతంలో చేస్తున్నాము. రెండవ దశ రాయలసీమ చేస్తాము. మూడవ దశ ట్రైబల్స్ ఉండేటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా చేస్తాము. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు చూసిన తర్వాత ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని నిర్మించుకుని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ వీటన్నింటిని కూడా వేసి దీన్ని పూర్తి స్థాయి పార్టీగా నిలబెట్టాలనేటువంటిది ఆలోచన. మీరు ఒకరే సింగిల్ గానే కొనసాగుతారు ఈ ఫైట్ లో, లేకుంటే ఇంకెవరైనా కలుపుకెళ్లే ఆలోచనలు ఏమైనా వేరే ఇతర పార్టీలు? ఖచ్చితంగా ఎవరైతే ఈ సిద్ధాంతానికి వాళ్ళు ఇష్టపడి వస్తారో వారందరినీ కూడా కలుపుకుంటాము. ఎన్నికల సమయంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు బార్గెనింగ్ అంటే బేరం ఆడేటువంటి శక్తిని సాధించడం అనేది కూడా ఆలోచన అదే. ఇక్కడ మన ఆశయం ఉంది కదా, ఈ ఆశయం కోసం పనిచేస్తున్నప్పుడు మీది నాది ఒకటే ఆశయం అయినప్పుడు ఎలాంటి అరమరికలు లేవు మనకి. ఎందుకంటే పదవి కోసం చేస్తున్న ప్రయత్నం కాదు ఇది, ఒక ఆశయ సిద్ధి కోసం చేస్తున్న ప్రయత్నం. పదవే కావాలనుకుంటే వైసీపీలోనో టీడీపీలోనో తీసుకుని ఈ ఎన్నికల్లోనే మనం గెలిచి ఒక పదవిని పొందొచ్చు. అది వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి ప్రయోజనం. బట్ జాతికి ప్రయోజనం ఏంటి? పేద జాతికి ప్రయోజనం ఇవ్వాలనుకున్నప్పుడు వారందరికీ కావాల్సినటువంటి పని చేయడానికి మనం పనిచేయాలి. ఆ పని చేసే క్రమంలో ఎంతమంది వచ్చినా కలవడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ దేశంలో ఏదైనా రాజధాని లేకుండా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు మొన్నటిదాకా అమరావతి ఉద్యమాలు చూసాం, అమరావతి కుంటుపడినటువంటి వ్యవహారం కూడా చూసాం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి పైన కొంత ఫోకస్ చేస్తున్నారు. నిన్న కొంత 15,000 బడ్జెట్లో కూడా పెట్టినట్టు 15,000 కోట్లు పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. సో అమరావతి డెవలప్మెంట్ మీద మీ యాంగిల్ ఏంటి సార్? అంటే ఒక రాష్ట్రానికి రాజధాని అనేటువంటిది తప్పకుండా కావాలి. అది బైఫర్కేషన్ చేస్తున్నటువంటి యాక్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అంటే పార్లమెంట్లో చేసిన యాక్ట్లో వాళ్ళే పెట్టుంటే అదొక రకంగా ఉండేది. కానీ ఆ విషయానికి కొత్తగా వచ్చే ప్రభుత్వానికి వదిలేశారు. వదిలేసిన తర్వాత ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రకమైన వ్యూ తీసుకుంది దాని మీద. బట్ ఇక్కడ గత యొక్క చరిత్ర నేర్పినటువంటి పాఠాలను దృష్టిలో తీసుకుంటే రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు పూర్తిగా అభివృద్ధి అనేది హైదరాబాద్ చుట్టూ జరిగింది. అన్ని రకాల వ్యవస్థలు, ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ కానీ, కమర్షియల్ కానీ, ఇండస్ట్రియల్ కానీ ఏ డెవలప్మెంట్ తీసుకున్నా అది హైదరాబాదే ఫోకస్గా జరిగింది. అది అప్పుడున్నటువంటి నాయకులు చేసినటువంటి పొరపాటు. అదే కొన్ని హబ్స్ అన్న కనీసం మనకు విశాఖపట్నం ఉంది, నెక్స్ట్ లెవెల్ సిటీ, విజయవాడ ఉంది, తిరుపతి ఉంది, కర్నూలు ఉంది, అనంతపురం ఉంది. ఇవన్నీ ఒక పద్ధతిగా స్ప్రెడ్ చేసి ఉండుంటే కొన్ని చోట్ల అది అసలు విభజనకు కూడా దారి తీసి ఉండేది కాదు అవన్నీ ఆ సమయంలో జరిగిన చర్చలు. బట్ అలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలనేటువంటిది అయితే తప్పకుండా మనం కాన్షియస్గా చేయాలి, ధ్యానంతో చేయాలి. సో ఇప్పుడు బడ్జెట్లో కేటాయించినటువంటి 15,000 కోట్లు ఏదైతే ఉందో అది సరిపోతుందా ఆంధ్రప్రదేశ్? ఎందుకంటే బీహార్తో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి కేటాయించినటువంటి కేటాయింపులు చాలా తక్కువ బడ్జెట్లో. అసలు అది ఏ విధంగానూ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి బడ్జెట్లో లేదు. ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 2014 ఎన్నికలు జరిగే సమయంలో, రాష్ట్రం విడిపోయినటువంటి సమయంలో ఇదే బీజేపీ రాజ్యసభలో మాట్లాడింది, పార్లమెంట్లో మాట్లాడింది, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పారు. అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి 5 సంవత్సరాలు ఇస్తానని అనౌన్స్ చేస్తే రాజ్యసభకు వచ్చి 5 ఎలా సరిపోద్ది, 10 కావాలని చెప్పి వీళ్ళు అడిగి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నువ్వు మాట్లాడిన మాట తిరుపతి ప్రచార సభలో మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న వ్యక్తి చెప్పి ప్రధానమంత్రి అయిపోయి ఇచ్చిన మాట తప్పటం ఏంటి? ఇప్పుడు అసలు ఇచ్చిన మాట తప్పారు అనడానికి నిలువెత్తు నిదర్శనం బీజేపీ. ఈరోజు రాష్ట్రంలో చెప్పిన ప్రతి మాటని కూడా తప్పారు. ఏ ఒక్క పని ఆంధ్రప్రదేశ్కి చేయలేదు. ఈరోజు కూడా బడ్జెట్లో 15,000 కోట్లు రావడానికి ఫెసిలిటేట్ చేస్తామంటున్నారు తప్ప వాళ్ళు ఇస్తానని అనడం లేదు.
బీహార్కి నేరుగా చెప్పిన విషయాలు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు చెప్పలేదు? అసలు రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? దుగ్గరాజపట్నం పోర్టు గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రత్యేక హోదా లేనప్పుడు ప్రత్యేక ప్యాకేజీ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇలాంటిది ఏమీ చెప్పకుండా ఊరికే మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా ఏమి రాలేదు అనేటువంటి ప్రెషర్ డెవలప్ అవుతుంది. కలిసి ఉన్నటువంటి ఈ ఎన్డీఏలో మళ్ళీ అరమరికలు మొదలవుతాయి. ఏదో ఒకటి చెప్తే సర్దుమణిగా ఉంటారు అన్నటువంటి దృక్పథంతో ఇచ్చింది తప్ప ఆంధ్రప్రదేశ్కి బీజేపీ చేసింది అయితే ఏమీ లేదు. 10 సంవత్సరాలుగా మోసమే చేసింది. అంతేకాకుండా సో ఈసారి కూడా మరొకసారి మోసమే జరిగింది. మళ్ళీ మోసమే చేసింది. అధికారంలో ఉండి చేయగలిగే అవకాశం ఉండి ఏమీ చేయలేదు ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన పాపం ఏంటి? ఎందుకు బీజేపీ చిన్న చూపు చూస్తుంది? బీహార్లో ఎలక్షన్ జరిగినప్పుడు 2 లక్షల కోట్లు ప్రకటించారు. కర్ణాటకలో జరిగినప్పుడు 2 లక్షల కోట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో 4 లక్షల కోట్లు ప్రకటించారు. చివరికి తమిళనాడులో కూడా 1,50,000 కోట్లు ప్రకటించారు ఎలక్షన్కి ముందు. అలాంటిది ఏ రోజు ఎప్పుడైనా ఎలాంటి ప్రకటన అయినా ఆంధ్రప్రదేశ్ సంబంధించి జరిగిందా? వెనుకబడిన 7 జిల్లాలకు ఇచ్చే రాయితీలు ఇవ్వలేదు. బుందేల్ఖండ్ ప్యాకేజీ లాంటిది ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి విభజన చట్టంలో పెట్టినటువంటి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు. ఏ రూపంలోనూ ఏ విధంగా ఏమీ ఇవ్వకుండా, స్టీల్ ప్లాంట్ లేదు, ఏమీ ఇవ్వకుండా చిన్న చూపు చూడటమే కాకుండా మోసం చేసింది. నిట్ట నిలువున పచ్చిగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ని మోసం చేసింది, చేస్తూనే ఉంది. వాళ్ళు కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోగా ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టారు. ఇంతకంటే మోసం ఏముంటుంది? అంటే నువ్వేమి చేయకపోగా ఉన్నవి కూడా తీసేస్తున్నావంటే దీన్ని మోసం అనాలా, లేకపోతే ఒక రకమైన కక్ష అనాలా? ఏ విధంగా చూస్తుంది బీజేపీ ఆంధ్రప్రదేశ్ని అనేటువంటిది ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ఏ విధంగానూ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి స్థానం ఉండడానికి అవకాశం లేదు. అదే సమయంలో ప్రజలు కూడా గమనించి ఈ బూర్జువా పార్టీలు, భూస్వామ్య వర్గాల పార్టీలు, పెత్తందారుల పార్టీలు మన పేదలకు ఏమి చేయవు, మన నోటి దగ్గర ఉన్న కూడు లాక్కుంటే అన్నదానికి విశాఖ ఉక్కు ఒక వెర్షన్. సార్ ఇప్పుడు వరుసగా 10 ఏళ్ళు మోసం చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా నమ్మి ప్రజలు ముందుకెళ్ళాలి? ఎందుకంటే కూటమిని కూడా నమ్మే పరిస్థితి, అంత పెద్ద ఎత్తున విజయం ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా స్టిల్ అదే మోసం, అదే రాజకీయ స్వలాభం కోసమే బీజేపీ కుర్చీ కోసం ఆడుతున్నటువంటి డ్రామాగానే కనిపిస్తుంది ఇదంతా కూడా. ఖచ్చితంగా అదే జరుగుతుంది. మొన్న బీజేపీ 1% ఓటింగ్ 19లో వచ్చిన 10 సీట్లు 6 ఎంపీ సీట్లు ఆ కూటమిలో ఒత్తిడి చేసి తీసుకున్నారు. సరే, అది టీడీపీ ఓటు, జనసేన ఓటు అన్నీ కలిశాయి కాబట్టి వాళ్ళకి ఓటింగ్ లేకపోయినా కూడా ఈరోజు వచ్చాయి. అక్కడ అసలు బీజేపీ ఇందులో పక్షమా కాదా, అంటే అందులో భాగమా కాదా అన్నది జనం పట్టించుకోలేదు మన ఓటింగ్లో. మొన్న ఇప్పుడు 2019లో 2024లో 2 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఈ రెండిట్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 19లో కావాలి రావాలి జగన్ అని అతనికి అవకాశం ఇద్దామని వేశారు. 24లో మారాలి పోవాలి అని మళ్ళీ ఓటేశారు. ఈ ప్రభుత్వం పోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి. సో పోవాలి మారాలని వేశారు. రెండిటికి కారణం ఇతనే. ఇక్కడ బీజేపీ అనేది కూడా పట్టించుకోలేదు జనం. బీజేపీని పట్టించుకుని ఉండుంటే బీజేపీ చేసిన మోసానికి ఈ ఓటింగ్ వచ్చి ఉండేది కాదు. అది అసలు వాళ్ళ దృష్టిలో పడలేదు. అసలు అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది ఏంటంటే అప్పుడు జగన్ అనే వ్యక్తికి అవకాశం ఇవ్వాలి, ఇప్పుడు జగన్ అనే వ్యక్తి వద్దు. ఇదే ఎలక్షన్ జరిగింది 2 సార్లు కూడా. ఈజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. కానీ ఇప్పుడు రియలైజ్ అవుతారు ప్రజలు, బీజేపీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఎలా మోసం చేసింది, ఈ 5 సంవత్సరాలు కూడా ఎలా మోసం చేస్తూ ఉంది, చేయబోతుంది అనేది గమనిస్తారు. అది తీవ్రమైనటువంటి దెబ్బ అవుతుంది. కాబట్టి నేను కూడా ప్రజలకి ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే గత 10 సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం కానీ బీజేపీ ఏమీ చేయలేదు. కనీసం వాళ్ళు ఇచ్చిన మాట కూడా వాళ్ళు నిలబెట్టుకోలేదు. కొత్తగా ఏమీ చేయలేదు, ఉన్నవి ఊడి చేస్తున్నారు, ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదు. ఇది పచ్చి మోసం. మనం మారాలి, ఇది గమనించాలి. గమనించి మన కోసం ఎవరు నిలబడతారు, మన తరపున ఎవరు పోరాడతారు, మనకి ఎవరు మేలు చేస్తారనేది మనం గ్రహించాలి. కేవలం డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఓటేయటం అన్న ఆలోచన విధానం నుంచి బయటకు రావాలి. సో తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఒక మాట మాట్లాడారు. ఆయన తెలంగాణ కేటాయింపులు ఏమి ఇవ్వలేదు, కుర్చీ అనే ఒక దాంతో కోసం ఇదంతా తిరుగుతోంది, కుర్చీ బచావో నడుస్తోంది అని మాట్లాడుతూనే సౌత్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ తాటి మీదకి రావాలి, సౌత్ వివక్షకు గురవుతుంది అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇది వాస్తవమా? ఒకవేళ ఆ ఉద్యమం మరొకసారి శ్రీకారం చుడితే ఎట్లా ఉండిపోతుంది? ఇది పక్క నిజం.
వాస్తవంగా మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల్లో దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వనరులు ఎలా ఉన్నాయి, నిధులు ఎలా ఉన్నాయి, జీడిపికి, భారతదేశంలో ఉన్న జీడిపికి మనం ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఎంత, తిరిగి మనకెంత వస్తుంది అనేటువంటి అంశాలన్నీ మా పార్టీలో చర్చలో ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా దీనికి ప్రధాన మూలం ఏమిటంటే, స్వతంత్ర ఉద్యమం నడుస్తున్న సమయంలోనే పెరియార్ రామస్వామి నాయకర్ అనేటువంటి వ్యక్తి జస్టిస్ పార్టీ అనేటువంటిది పెట్టి, దానికంటే ముందు ద్రవిడ కళగం అని డీకే అనేటువంటి ఒక పార్టీని పెట్టారు. పెట్టి అప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉండేది. ఈ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కేరళ, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక వీటితో పాటు ట్రావెన్కోరు, మైసూరు, ప్రిన్స్లీ స్ట్రేట్స్తో సహా ఈ ప్రాంతం కింద ఉండేది నిజాం ఇక్కడ. ఇవన్నీ కలిపి ఒక దేశంగా ఏర్పడాలనేటువంటి వాదన వారు అప్పుడే తెచ్చారు. ఆ మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి తెలుగు వాళ్ళని, కన్నడిగాస్ని, మలయాళీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు కాంగ్రెస్ డామినేషన్ తోటి స్వతంత్రం ముఖ్యం అనేటువంటి దాని మీద ఇది మరుగున పడిపోయింది. కానీ ఈరోజు దీన్ని తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే మేము ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సిద్ధాంతపరంగా కలిసే వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉన్నాము. ఇప్పటికే తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళతో కలిసాము. కర్ణాటక, కేరళలో కూడా అలాంటి దిశగా అడుగులు వేస్తున్నాం. దక్షిణ భారతదేశం యొక్క అంశాలను తీసుకుని మనం ఎలా కోల్పోతున్నాం, ఎలా సాధించుకోవాలి అనే ఉద్యమాన్ని అయితే మేము తీసుకొస్తాం. సో చివరిగా ప్రజలకు ఏం చెప్తారు సార్? ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్గా ఏం చెప్తారు? ఇది కాంగ్రెస్ అని అంటే మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి జనం కాంగ్రెస్ అని అనుకుంటారు. బట్ మేము ఒక అర్థాన్ని తీసుకున్నాం. ఒక కూడిక, ఒక సమావేశం, ఒక సిద్ధాంతపరమైన ఆలోచన, లిబరేషన్, విముక్తి. సో పేదరికాన్ని విముక్తి పరచాలనేది మా ఉద్దేశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లోని పేదలు వీళ్ళు అధిక జనులు, అధిక శాతంగా ఉన్నారు. 80% ఉన్నారు. 80%గా ఉన్న పేదలేమో నిరంతరం బానిసలుగా, పాలితులుగానే ఉంటున్నారు. కేవలం 15%, 10% ఉన్న వాళ్ళేమో వాళ్ళు పాలన చేస్తూ ఉన్నారు. అందుకనే నేనేమంటానంటే 4% ఉన్న కమ్మ వర్గం కానీ, 6% ఉన్న రెడ్డి వర్గం కానీ వీళ్ళేనా 76 సంవత్సరాలుగా పరిపాలించేది? కమ్మ, రెడ్డి కామ్రేడ్సేనా అధికారంలో ఉండేది? మనం ఎప్పుడు అధికారంలోకి వస్తాం? పేద వర్గాలుగా ఉన్న మనం ఏ రోజు నిర్ణయాధికారం చేయగలుగుతాం? మొన్న ప్రయోగం కనుక చూస్తే కాపు వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు అది గమనించి మనం 14% ఉండి కూడా మనం పాలితులుగా ఎందుకు ఉండాలి, అధికారంలో భాగస్వామ్యం మొదట రావాలి అని ఆలోచన చేసి అందరూ ఏకమై పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తిని సపోర్ట్ చేసి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ కనువిప్పు వాళ్ళలో వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మనకే, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల్లో ఉన్న వాళ్ళకి రావాలి. ఓసీలో ఉన్న పేదలు కూడా ఇది ఆలోచించాలి. ఆలోచించి పేదలు నిర్ణయం చేసే అధికారం, అలాంటి రాజ్యాధికారం మనం సాధించాలి. అందుకు మీరు ఈ పార్టీలు వదిలేయండి, ఈ పెత్తందారుల పార్టీలు, ఆధిపత్య వర్గాల పార్టీలు వదిలేయండి. పేదల కోసం పనిచేసే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీలోకి రండి, చేరండి, మనం బలోపేతమై మనం అధికారంలో ప్రవేశిద్దాం అనేటువంటిది మీ ద్వారా నేను కోరుతున్నాను. చివరిగా నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. కాకపోతే దీన్ని మీరు ఫీల్ అవునంటే అడుగుతా. సహజంగా ఎవరు పొలిటికల్ పార్టీ పెట్టినా వెనకాల ఉండి తెరనకులు నడిపించే వ్యక్తి ఎవరు అనే ఒక డైలమా, డౌట్ ప్రజలు అందరికీ ఉంటుంది. సో ఇవాళ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మీరు స్థాపించినటువంటి కారణంగా విజయ్ కుమార్ వెనకాల ఎవరున్నారు అంటే ఏం చెప్తారు? అది కూడా ఒక దౌర్భాగ్యం అనుకోవాలి మనం. అంటే ప్రజాస్వామ్యంలో ఈ ఆధిపత్య వర్గాలు ఎలా నూరిపోశారు భావాన్ని కూడా, ఆలోచన విధానాన్ని కూడా. అంటే కేవలం ఈ కామ్రేడ్స్ అంటే కమ్మ, రెడ్డి, ఇప్పుడు కాపు, ఇలాంటి వాళ్ళే పార్టీ పెట్టాలి, వాళ్ళే నడపాలి, వాళ్ళే అధికారంలోకి రావాలి, వాళ్ళు పార్టీలు పెడితేనే అవి రాజకీయ పార్టీలు అవుతాయి. అవి కాకుండా ఇంకెవరు ఏది పెట్టినా వీళ్ళ ఎవడ వెనకాల ఉంటాడు అన్నదాన్ని కూడా లోతుగా తీసుకెళ్ళిపోయారు జనంలోకి. అందుకే వీళ్ళనికి ఎవరున్నారు, వాళ్ళకి ఎవరున్నారు అని చూస్తున్నారు తప్ప వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, వాళ్ళ నిజాయితీ ఏంటి, నిబద్ధత ఏంటి అనేది చూడటం లేదు. ఇది కూడా భావదారిద్ర్యం. ఆ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యాన్ని సృష్టించారు. ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఎవరూ లేరు. కేవలం ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక రిలేషన్షిప్. అది వ్యక్తిగా నేను మిమ్మల్ని గౌరవిస్తాను, లేకపోతే వ్యక్తిగా మిమ్మల్ని అభిమానిస్తాను, అది వేరు. ఇది పార్టీ అనేది ఒక రాజకీయ సిద్ధాంతంతో వచ్చినటువంటిది. ఈ సిద్ధాంతం అనేటువంటి విషయాల్లో వ్యక్తిగత సంబంధాలకు తావు లేదు. వ్యక్తిగతంగా నేను మంచిగానే ఉంటాను. ఐ విల్ మెయింటైన్ దట్ గుడ్ రిలేషన్స్ విత్ ఎనీబడి. బట్ సిద్ధాంతాన్ని ప్రజల విషయానికి వచ్చినప్పుడు ప్రజల యొక్క ఆలోచన విధానానికి
మనం ప్రాధాన్యత ఇస్తాం. సో వ్యక్తిగతమా జాతి ప్రయోజనం అన్నప్పుడు జాతి ప్రయోజనం కోసం మనం నిలబడతాం. దీని వెనక ఎవరు లేరు. కానీ ఎవరైనా ఇలాంటి పేద జాతిని బాగు చేయాలని ఆలోచన ఉన్నవాళ్ళు ఉంటే రండి, మాతో కలవండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. ఇది మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.